నాన్న నాన్న ఏమిట్రా చచ్చిపోయిన వాడిని పిలిచినట్టు ఏమిటా కేకలు? నువ్వు చచ్చిపోయి అమ్మ బ్రతుకున్నా బాగుండేది. నాకు ఈ అవమానం అన్నా తప్పేది. అయినా చేసే అదో పనులు చాటుగా చేయొచ్చుగా. ఏమిటి అబ్బాయి గారు, నాన్నగారు చేసే వెధవ పనులు మీకు కూడా సమూలంగా తెలిసిపోయి ఏమిటి? ఆయన వెధవ పనులు కాక మంచి పనులు ఎక్కడ చేస్తారయ్యా? వారికి ఊళ్ళో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటే వారు చేసే వెధవ పనులే కాదు. కైలాసం, నీ వాగుడు మరి మితిమీరిపోతోంది. నువ్వుండు. ఏమిట్రా నీ గొడవ? నా గొడవ కాదు, ఊళ్ళో వాళ్ళందరూ గొడవ. ఏమిటది? బజార్లో తలెత్తు తిరగలేకపోతున్నాను. బయటికి వెళ్తే చాలు, మీ పిన్ని బాగుందా, మీ ఇంటికి ఎప్పుడు తీసుకొస్తారు, మీ నాన్న మీ పిన్నిని బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతున్నాను. నిన్నా, అదెవర్రా? ఏమో నీకే తెలియాలి. అయినా నాకు పిన్ని అంటే నీకేమవుతుందో తెలీదా? అయ్యా, తమకు ఇంకా అర్థం కాలేదా? అబ్బాయి గారు చెప్పేది ఆ సీతమ్మ గారి గురించే. తమ గతంలో ఏం చేశాడు గతంలో నాన్న? వస్తున్నా కైలాసం, నువ్వు నా జీవిత చరిత్ర వివరించి చెప్పనక్కర్లేదు. ఒరే సతీష్, పిన్ని అని మొదట పేలాపన పేలింది ఎవడరా? ఆ భీమరాజు గాడు. వాడు అలా అంటా ఉంటే సాకల రామయ్య, మంగళ వెంకన్న, కిళ్ళికొట్టు కనకారావు గాడు అంతా విని పక్కపక్క నవ్వుతున్నారు. అంతేనా? ఊరంతా చిచి.